టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ మొత్తానికి మేబీ అది 20 ఇయర్స్ అవ్వచ్చు, 30 ఇయర్స్ అవ్వచ్చు. ఆ టర్మ్ మొత్తానికి మీరు ఏదైతే కవరేజ్ చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీకు రిస్క్ జరిగి ఒకవేళ చనిపోయినట్లయితే ఆ టర్మ్లో అంటే సపోజ్ ఒక 30 సంవత్సరాల టర్మ్లో మీరు ఏదైతే కవరేజ్ చూస్ చేసుకున్నారో ఆ కవరేజ్ మొత్తానికి మీ నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నాను. నేను సంవత్సరానికి టర్మ్ ఇన్సూరెన్స్ని కట్టుకుంటూ వస్తాను. అలా 30 సంవత్సరాల టర్మ్ వరకు నేను కట్టుకుంటూ వస్తానని ప్లాన్ని చూస్ చేసుకున్నాను. ఆ ప్లాన్ యొక్క కవరేజ్ ఏమించి ₹1,00,00,000. ఒకవేళ ఎన్ని రీజన్స్ వల్ల నాకు ఏదైనా రిస్క్ జరిగి నేను లేకపోతే నా ఫ్యామిలీకి ఆ ₹1,00,00,000 కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. ఇదే టర్మ్ ఇన్సూరెన్స్. మరి టర్మ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలా? ఎస్. ఎవరి జీతం మీద అయితే ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ నీడ్స్ అన్నీ డిపెండ్ అవుతున్నాయో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగి బయటకు వెళ్తున్న పర్సన్కి ఏమైనా జరిగిందనుకోండి, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఫ్యామిలీకి కవరేజ్ వచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సాగవు. నెక్స్ట్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా ఆ మనిషి లేకపోయినా సరే మీ ఫ్యామిలీ అనేది కొన్ని ఇయర్స్ పాటు సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం సరే, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లేకపోతే మనం డబ్బులు మొత్తం కడతాము, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తే అలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎండోమెంట్ పాలసీలు కానీ యూలిప్ ప్లాన్స్ కానీ కట్టడం అని చాలామంది చూస్తారు. సో అలా చేయొద్దు. మీరు కట్టాల్సింది ఎండోమెంట్ యూలిప్ ప్లాన్స్ కాకుండా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్నారంటే మీరు ప్లాన్ చూస్ చేసుకున్నప్పుడే మీకు తెలియాలి ఏంటంటే నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 సంవత్సరాల వరకు మీరు కడదామని డిసైడ్ అయ్యి మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారు. ఒకవేళ మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువే బతుకుంటే మీకు ఇన్సూరెన్స్ డబ్బులు మీరు కట్టిన డబ్బులు అయితే ఏవి వెనక్కి తిరిగి రావు. అదే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీరు ఎండోమెంట్ ప్లాన్స్ కానీ యూలిప్ ప్లాన్స్ కానీ తీసుకొని ఏమైనా ప్లాన్స్ కానీ మీ ఇన్సూరెన్స్ని సేవింగ్స్ని కలిపి ప్లాన్ చేద్దాం అనుకున్నా సరే అది తప్పు. ఇన్సూరెన్స్ అంటే కంప్లీట్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. యూలిప్ ప్లాన్స్ కానీ ఎండోమెంట్ ప్లాన్స్ కానీ ప్లాన్ చేయొద్దు. నా సజెషన్ అయితే అది కాదు. సరే, టర్మ్ ప్లాన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిదా, లేకపోతే ఒక 30-40 ఇయర్స్ వచ్చినప్పుడు కొంచెం తీసుకుంటే బెటరా? ఎప్పుడైతే మీరు ఎంత ఎర్లీగా జాబ్లో జాయిన్ అయిన వెంటనే తీసుకుంటారో మీకు అప్పుడు ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు. అదే ఏజ్ ఒక 35-40 వచ్చినప్పుడు మీరు తీసుకుంటే మీరు కట్టాల్సిన ప్రీమియం అనేది చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే మేము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం కట్టాల్సిన ప్రీమియం నెక్స్ట్ ఇయర్ కట్టాల్సిన ప్రీమియం అనేది పెరుగుతుందా పెరగదా? లేదు. మీరు టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం ఏ ప్రీమియం అయితే కడుతున్నారో 60 ఏళ్ళ వరకు అదే ప్రీమియం కడతారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చినట్లయితే మీరు కట్టాల్సిన ప్రీమియం ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి వేరీ అవుతుంటుంది. ప్రీమియమ్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్లో ఫ్లక్చువేట్ అవ్వవు. అదే హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ప్రీమియమ్స్ అనేది ఫ్లక్చువేట్ ఇయర్ టు ఇయర్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. స్టార్టింగ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడే మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటున్నారో మీరు ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా, కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకు ఆఫ్లైన్లో తీసుకోవద్దు అని సజెషన్ చేస్తానంటే ఏజెంట్స్కి కమిషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆఫ్లైన్లోనే మీరు కట్టాల్సిన ప్రీమియం కూడా చాలా ఎక్కువగానే పెరుగుతుంది. అదే ఆన్లైన్లో తీసుకున్నారంటే వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తారు, ప్లస్ వాళ్ళ కమిషన్స్ వీళ్ళ కమిషన్స్ అని ఏవి ఉండకపోవడం వల్ల మీరు డైరెక్ట్గా కంపెనీకి కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ మీరు ఆన్లైన్లో తీసుకుంటేనే ఎక్స్ట్రా డిస్కౌంట్ని తీసుకుంటూ తక్కువ ప్రీమియంతోనే మీ పాలసీని మీరు చూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీరు మెయిన్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా స్టార్టింగ్లోనే ఎండబ్ల్యూపీ యాక్ట్ అనే ఫామ్ని మీరు సైన్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఎండబ్ల్యూపీ యాక్ట్ని సైన్ చేసిన తర్వాత మీకు రావాల్సిన కవరేజ్ మొత్తాన్ని మీ నామినీకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏ లోన్ కంపెనీస్కైనా మీకు అప్పులున్నా ఏవి కూడా తీసుకోవడం జరగదు. సో మీరు ఎండబ్ల్యూపీ యాక్ట్ కానీ ఒకవేళ ఆ ఫామ్ మీరు సైన్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళైనా సరే తప్పనిసరిగా అదంతా తీసుకొచ్చి మీ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పాలసీ బజార్ డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను పాలసీ చూస్ చేసుకుంటున్నప్పుడు ఏ థింగ్స్ నేను చూస్ చేసుకొని ఎలా నేను పాలసీని తీసుకుంటాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాలసీ బజార్ వెబ్సైట్లో ఇక్కడ కనిపిస్తున్న టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేయండి అండ్ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి.
సో వ్యూ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ స్మోక్ ఆర్ చూ టొబాకో అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఎస్ అంటే ఎస్ అని టైప్ చేయండి, ఆర్ నో అంటే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడేం వీళ్ళకేం తెలుస్తుందిలే, మనం అబద్ధం చెప్పచ్చులే పర్లేదు అనుకుంటే, ఇన్ కేస్ ఒకవేళ మీరు నో అని క్లిక్ చేశారు, ఒకవేళ నిజంగా మీకు అలవాటు ఉన్నదనుకో, స్మోకింగ్ హ్యాబిట్ వల్ల కానీ టొబాకో అలవాటు వల్ల కానీ మీరు చనిపోతే మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్మోకింగ్ చేస్తే తప్పనిసరిగా ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, ఆర్ ఎల్స్ నో అంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆక్యుపేషన్ టైప్లోకి వచ్చేసరికి మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఒకవేళ శాలరీడ్ అయితే పే స్లిప్స్ని తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి, ఆర్ ఎల్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 3 years ఐటీఆర్స్ని సబ్మిట్ చేయాలి, ఆర్ ఎల్స్ నాకు ఐటీఆర్స్ లేనంటే ఐటీఆర్స్ లేని ఇన్సూరెన్స్లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 10th 12th ఆర్ కాలేజ్ గ్రాడ్యుయేట్, నేను కాలేజ్ గ్రాడ్యుయేట్ కాబట్టి కాలేజ్ గ్రాడ్యుయేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. వ్యూ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మీరు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల 10% అనేది మీకు ప్రీమియం మీద సేవ్ అవుతుంది. ఇక్కడ పైన కనిపిస్తున్న లైఫ్ కవర్, మీకు ఎంత కవరేజ్ రావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత కవరేజ్ తీసుకుంటే నాకు యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఎలా లైఫ్ కవర్ని చూస్ చేసుకోవాలంటే మన యాన్యువల్ ఇన్కమ్కి అట్లీస్ట్ 15 to 20 times అనేది కవరేజ్ చూస్ చేసుకుంటే బెటర్. సో నాకైతే ఒక 1 crore ప్లాన్ అనేది నాకు చాలు అనిపిస్తుంది. సో నాకు 1 crore కవరేజ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. అండ్ కవరేజ్ స్టిల్, సో కవరేజ్ అనేది అందరూ 80 years 100 years వరకు చూస్ చేసుకుంటారు. నా కవరేజ్ ఎలా చూస్ చేసుకున్నాను అంటే 60 years వరకు ఉంటే నా కవరేజ్ చాలు అనుకున్నాను. ఎందుకంటే 60 years తర్వాత కూడా నా మీద పిల్లలు అయితే డిపెండ్ అవ్వరు, వాళ్ళు ఇండిపెండెంట్గా లైఫ్లో సెటిల్ అయిపోతారు కాబట్టి నా మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉన్నది. కాబట్టి 60 years వరకు నా మీద కవరేజ్ వస్తే నాకు చాలు అని చెప్పేసి నేను 60 years అనేది ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ మీరు మంత్లీ కడతారా, ఇయర్లీ కడతారా? సో నేను ఇయర్లీ కడితే నా ప్రీమియం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఇక 5% అనేది ఇయర్లీ అనే ఆప్షన్ నేను చూస్ చేసుకోవడం వల్ల నాకు తగ్గుతుంది కాబట్టి నేను ఇయర్లీ అనేది పేమెంట్ చేసుకుంటాను. ఎందుకు నేను మంత్లీ నేను సజెస్ట్ చేయనంటే, ఒకవేళ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు మీకు క్లెయిమ్ ఇచ్చే రేషియో కూడా తగ్గిపోతుంటుంది మీ మీద. సో ఇయర్లీ కట్టుకున్నారనుకోండి, ఒకసారి కట్టేస్తాం, నెల దాని మీద నేను ఇన్సూరెన్స్ కట్టాలి, నేను ఎస్ఐపిఎస్ కట్టాలి అనే ప్రెజర్ అయితే నా మీద ఉండదు కాబట్టి నేను ఇయర్లీ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటాను. సో నేను ఇయర్లీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ప్లాన్స్ అనేది వచ్చాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఐసిఐసిఐ ప్రొటెక్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ని సో 11,854 rupees అనేది ఇయర్కి నేను కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఏమి కవరేజ్ వస్తున్నాయి అనేది మనం చూడాలి. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, డెత్ డ్యూ టు ఎనీ కాజ్, న్యాచురల్ కెలామిటీస్ లైక్ సునామీ, ఎర్త్క్వేక్, ఏ కారణం చేత నేను చనిపోయినా సరే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్, ఇల్నెస్, COVID-19 ఎక్సెట్రా ఏం వచ్చినా సరే నాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాట్ నాట్ కవర్డ్, ఈ పాలసీ తీసుకున్నాక మీరు 1 yearలో సూసైడ్ చేసుకొని చనిపోతే ఈ పాలసీ కవరేజ్ అనేది మీకు ఇవ్వరు. సో ఇక్కడ పాలసీ అనేది నా 28 years ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను సంవత్సరానికి 11,854 rupees అనేది నేను కట్టడం జరుగుతుంది. సో 60 years వరకు నేను కవరేజ్ అనేది తీసుకోవడం జరిగింది. 1 crore ప్లాన్ అని నేను తీసుకున్నాను. అండ్ ఇన్ కేస్ నాకు ఏదైనా రీజన్స్ వల్ల నేను డెత్ అయితే నా ఫ్యామిలీకి 1 crore అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. సో ఐసిఐసిఐలో నాకు 11,854 rupees అనేది ఇయర్కి పడుతుంది. అండ్ పాలసీ బజార్ వెబ్సైట్లో నాకు నచ్చిన ఇంకో ఫీచర్ ఏంటంటే కంపేర్ ప్లాన్స్. ఇక్కడ పైన కనిపిస్తున్న కంపేర్ ప్లాన్స్ ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే సో నేను ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఏదైనా నాకు నచ్చిన 3 ప్లాన్స్ని నేను లైన్గా పెట్టి నేను వాటిని కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ, టాటా ఏఐ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను తీసుకుందాం అనుకున్నాను కదా. సో ఇలా నేను కంపేర్ చేసి నేను ప్లాన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఎక్కడ కక్కుర్తి పడతారంటే ప్లాన్స్ దట్ రిటర్న్ మై ప్రీమియం, ఇక్కడ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవడం వల్ల మీరు కట్టాల్సిన ప్రీమియం చూసారా, ఇయర్లీ ఎంత ప్రీమియం పెరుగుతుందో. సంవత్సరానికి 11,800 చిల్లర కట్టాల్సింది కదా, ఇక్కడ 92,000 ఇయర్లీ నేను కట్టాల్సి ఉంది.
పాలసీ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను కట్టిన ప్రీమియం మొత్తం వాళ్ళు తిరిగి మనకి వెనక్కి ఇచ్చేస్తారు. ఈ ప్లాన్ తీసుకోవడం కంటే రిమైనింగ్ ఏదైతే 80,000 ఏదైతే ఉన్నదో, 79,000 80,000 ఏదైతే ఉన్నదో ఆ 80,000 అనేది అన్ని ఇయర్స్ పాటు ఒక 30 ఇయర్స్ పాటు మీరు ఎస్ఐపి చేయడం వల్ల ఇయర్లీ మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ పైన కనిపిస్తున్న ప్లాన్స్ దట్ రిటర్న్ మై ప్రీమియం అనే ఆప్షన్ని తీసేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి సేవ్ అప్ టు 45% ఉంది కదా. ఇలా చూస్ చేసుకోవడం వల్ల మీరు కొన్ని ఇయర్స్ పాటు కడతారు, కవరేజ్ మాత్రం 60 ఇయర్స్ వరకు వస్తుంది. అలా మీరు తీసుకోవడం వల్ల మీకు తెలియకుండానే ప్రీమియం అనేది మీరు కట్టాల్సిన ప్రీమియం ఇయర్లీ కట్టాల్సిన ప్రీమియం అనేది అనుకోకుండానే పెరిగిపోతుంటుంది. సో మీరు దాని బదులు మీరు ఎన్ని ఇయర్స్ పాటు కడదాం అనుకుంటున్నారో అన్ని ఇయర్స్ పాటు ఈ 11,854 రూపీస్ అనేది కట్టడమే బెటర్ ఇయర్లీ. అండ్ గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ సాలరీడ్ అయితే మీరు తప్పనిసరిగా శాలరీ స్లిప్స్ని ప్రొవైడ్ చేయాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు ఐటీఆర్ ఫామ్స్ని 3 ఇయర్స్ ఐటీఆర్స్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి ఐటీఆర్స్ కూడా ప్రొవైడ్ చేయకుండానే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొంతమంది ఎవరైతే ఐటీఆర్స్ ఇంకా ఫైల్ చేయలేదో వాళ్ళు అలా తీసుకోవచ్చు, వాళ్ళకి కొంచెం ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్, నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇది నేను ఇన్సూరెన్స్ కట్టాను, నా డాక్యుమెంట్స్ ఇది, నేను లేని పక్షాన నా ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ డాక్యుమెంట్ చూపించి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టండి అని చెప్పాలా? ఎస్, తప్పనిసరిగా చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మీ వెనకాల ఉన్న నామినీకి కానీ మెయిన్ పర్సన్స్ కానీ తెలియదు కాబట్టి సో మీరు తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Until then, see you. This is Yugandhar Reddy signing off.